ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. ఈ రోజు సంగారెడ్డి పట్టణములోని 9వ వార్డులో రోడ్డు మరియు డ్రైనేజ్ పనులకు ప్రారంభించిన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి. అదే విధంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీలత శ్రీశైలం యాదవ్ను గెలిపించాలని వార్డు నివాసులకు కోరడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి బడ్జెట్ ఉన్నందున త్వరలో పనులు పూర్తి అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, బొంగులా రవి, కూన సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు కొద్దిగా పట్టినట్టు చేయండి. రవాణా మంచిగా కనిపిస్తుంది. ఓకే ఫోన్ చేసేటప్పుడు ఇది వాళ్ళకి ఇద్దరు తీసుకుంటాట. ఈరోజు అందరండి ఎంత రమేష్ అత్తమ్మ కరెంట్ అత్తమ్మ ఇంకోటి హరీష్
మూడు కూడా అరే బాటలు తర్వాత ఎండకి ముంగడు కానీ మేడం మీరు వేస్తే నేను వేసినట్టే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అయిపోయాయి ఒకసారి కొట్టిగా 25 फोटो बाबाई बाबाई कई को पीछे वहाँ कई जा रहा यहाँ से नया था बाबाई पीछे आ अरे फोन अंदर రండి ఒకసారి అకౌంట్ తీరా మేము తీద్దాం అట్లా తమ్ముడు కొద్దిగా వెనక్కి थैंक यू అందరూ సంతోషంగా राइट इब्बंदी कुर्तो तग्गिना kada ఓకే సుమన్ కొబ్బరికాయ తీసుకో అడుగునా ఏగో ఉండు ఏ సుశలమన్న అన్న అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మరి ఇప్పుడే
అసోసియేషన్ మెంబర్ మాట్లాడడం జరిగింది. మీ పేరు ఏమన్నా? కార్యదర్శి గారు మాట్లాడారు. మరి పెద్ద సమస్యలే కాదు, చిన్న చిన్న కోరికలే కానీ ఇల్లు కాలేదు. గత ప్రభుత్వం చేయలేదు, 10 ఏళ్ళు అట్లా అయిపోయింది. మీరు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు వచ్చే ఒక్కరోజు కూడా మరి అయ్యో ఇంత అవసరం పడుతుందని కూడా చెప్పలేదు. కాబట్టి మంచి కాలనీ బ్రహ్మాండంగా మరి కట్టుకున్నారు. మీరు తప్పకుండా ఇప్పుడున్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు అర్థమై ఉంటుంది. శ్రీలత శ్రీశైలం మీకు గడిపేయండి. ఇప్పటికే శ్రీశైలం కొన్ని పనులు చేయడం జరిగింది. మీకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మరి గెలిపిస్తే ఆయన కూడా అవకాశాలు చాలా దొరుకుతాయి. గవర్నమెంట్ పరంగా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ మరి ఇప్పుడే మరి మాంజీరా నీళ్ళు పైప్ లైన్ ఉంది కానీ నీళ్లు రావద్దని చెప్పారు. ఇప్పుడే మరి ఎక్స్ చైర్మన్ గారు ఇప్పుడే డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మాట్లాడి తప్పకుండా మీకు ఎప్పటి నుంచి ఇస్తామన్నారు. సరే, రేపటి నుంచి ఆల్టర్నేట్గా మీ అందరు కూడా ఇళ్ళకి నీళ్ళు వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. ఇవే కాదు, ఏది ఉన్నా కానీ మరి లోకల్ ఉన్న నాయకులు అందుబాటులో ఉంటారు. అధికార పార్టీలో ఉన్నాం, ఆ ధైర్యంతోనే మీ ముందుకు రాగలుగుతున్నాం. చేసినాము, గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తామని చెప్పడానికి నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైనా గత కాంగ్రెస్ పార్టీలోనైనా మళ్ళీ పోయిన గవర్నమెంట్ మరి ఒక గంప ఎత్తి మట్టి కూడా పోయలేని పరిస్థితిలో ఉండే, చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మళ్ళీ పనులు చేయడానికి ముందుకు వస్తుంది. మీ అందరి ఆశీర్వాదంతో శ్రీలత శ్రీశైలాన్ని మంచి మనసుతో ఆస్వాదించి గెలిపిసి తీసుకొస్తారని తెలియజేసుకుంటూ ఇప్పుడు వేణుగారు ఒక మాట చెప్పిండ్రు. మా కాలనీలో 240 ఓట్లు ఉన్నాయి. మేము ఏకగ్రీవంగా ఏపిస్తాం, ఏపీడానికి ప్రయత్నంగా వేస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పేస్తారు వేస్తారని. మరి మీరందరూ కూడా మరి ఏ విధంగా అయితే గెలిపిస్తారో అదే విధంగా పనులు కూడా ముందు అభివృద్ధిలో ఉంటాయని నా తరఫున కూడా తెలియజేయడం జరుగుతుంది. మీ అందరి కోసం జగ్గారెడ్డి గారు ఏం పట్టుకునేది చేసేదాకా వదిలిపెట్టారు. సంవత్సరం నుంచి తిరుగుతున్నారు ఫైల్ పట్టుకొని. సంగారెడ్డి పట్టణంలో అన్ని రోడ్లు కావాలి. ఇప్పుడు ఐబీ దగ్గర రోడ్డు వేయాలని చెప్పి 100 ఫీట్ల రోడ్డు ఇప్పుడు ఐబీ గోడ కూడా తీసేయడం జరిగింది. అట్లనే అన్ని వార్డులు కూడా శాంక్షన్ అయినాయి. టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వస్తే మరి ఆగిపోతాయని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ తర్వాత అయినా కానీ తెచ్చిన ఫండ్లు అన్నీ కూడా మన సంగారెడ్డి పట్టణంలో తప్పకుండా జరుగుతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహిళలు మరియు ఇక్కడ విచ్చేసిన యువకులందరికీ నమస్కారం. గతంలో ఒక సంవత్సరం నుంచి ఈ కాలనీ గురించి శ్రీశైలం చాలా ప్రపోజల్స్ జగ్గారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా ఇప్పుడు 18.7 కోట్లు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది అందులో కొన్ని, మరియు ఇంకొక సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీద నుంచి ఇంకొక 100 కోట్లు తీసుకోవాలన్న ఆలోచన జగ్గారెడ్డి గారు చేస్తున్నారు. ఈ సప్తగిరి కాలనీ గొల్లగూడెం వార్డ్ నెంబర్ 9 సంబంధించి మ్యాక్సిమం అన్ని రోడ్స్ అన్ని డ్రైన్స్ అలా కవర్ అయ్యేటట్టు ప్రపోజల్స్ ఇచ్చేసి సార్ కూడా యాక్సెప్ట్ చేసి పంపించినాం గవర్నమెంట్కి. ఎలక్షన్స్ అని చెప్పడం కాదు, ఖచ్చితంగా పెట్టిరు. మీ అందరి ముందు మాటిస్తున్నాం, 100% చేస్తాం. మేము ఏంటంటే ఈ ఉన్న 240 అతను ఇప్పుడు కొని ముందుకు వచ్చి కొంత పైసలు పెట్టి కూడా కొన్ని పనులు చేయించాడు. దాన్ని కాపాడుకోండి, ఇట్లాంటి వాడిని కాపాడుకుంటే మీకు కూడా రేపు ఏదైనా పని అడగడానికి సౌలత్ ఉంటుంది. 240 ఓట్లు ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా దయచేసి కాంగ్రెస్ అభ్యర్థిగా వేయాలని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మొన్న సంతోష్ కుమార్ సాగు చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కలిసి గట్టిగా పనిచేస్తే ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 9వ వార్డులో 3వ నంబర్ రోడ్డు సీసీ రోడ్డు కోసం పూజ చేయడం జరిగింది.
మరి ఇది ఎప్పటి నుంచో కూడా మరి నగరవాసులు ఈ కాలనీ వాసులు అడగడం జరుగుతుంది. ఇప్పుడు 18 కోట్లు వచ్చే ఇల్లులో ఇది పెట్టడం జరుగుతుంది. మరి ఇది ముందుండి నడిపిస్తున్న శ్రీశైలంకి అట్లాగే శ్రీలత ఈ వార్డుకి సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, ట్రెజరర్కి, మరి ఇక్కడ ఇచ్చేసిన పుర ప్రముఖులందరూ కూడా మహిళలకి, తమ్ముళ్ళందరూ కూడా నమస్కరిస్తూ మరి ఈ గల్లీలో ఇంతకుముందు కూడా రోడ్లు వేయడం జరిగింది శ్రీశైలం ఆధ్వర్యంలో. మరి ఇంకా కూడా 3 వర్కులు కూడా ఈరోజు భూమికి చేయడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు. ఏది ఏమన్నా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మంచి అవకాశం మీ చేతిలోనే ఉంది. మీ కాలనీ బాగా కావాలన్నా, మీ కాలనీకి మేము రావాలన్నా మరి మీరు మనస్ఫూర్తితో ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆస్వాదించండి. తప్పకుండా మీ గల్లీలో ఉన్న సమస్యలన్నీ తప్పకుండా నెరవేర్చడానికి మీ ముందుకు వస్తున్న శ్రీలత శ్రీశైలం. పనులు కావాలన్నా మనం ఆలోచించాల్సిన రోజులు ఇవి. మీ ప్రమేయంతో, మీ శక్తితో మరి తప్పకుండా పార్టీ పరంగా అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. చెప్పినవి అన్నీ కూడా చేస్తూ పోతున్నాం. ఆ నమ్మకం మీరు ఉంచుకొని మరి వచ్చే సమయం ఆసన్నమవుతుంది. మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 7వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్కల్ శ్రీలత శ్రీశైలం 9వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మన కాలనీలో ఉన్న అండర్ డ్రైనేజ్ మరియు రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. అందుకు సపోర్టుగా కాలనీ వాసులందరూ మాకు సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మరి ఈ వార్డుకి అభ్యర్థిగా శ్రీలత శ్రీశైలంను నిర్ణయించడం జరిగింది. కాలనీ వాసులందరూ కూడా గ్రహించాలి, వాళ్ళను గెలిపియండి. మీ సత్తా ఎంతుందో చూపెట్టండి. ఆ తర్వాత ఏ పనులు కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఎట్లాంటి మిస్టేక్ చేయకుండా అయిన తర్వాత అయ్యో అంటే ఏమి రాదు, కాకుండానే ఆలోచన చేసి కరెక్ట్ పర్సన్ను గెలిపిస్తారని మరి ఇప్పుడున్న తరుణంలో మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.